హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు నేను మీకు కొబ్బరి పొడి చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. కొబ్బరి పొడికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ఒక 5 చిప్పలు తీసుకున్నానండి. కొంచెం పుట్నాల పప్పు కావాలి దీనికి, అంటే వేయించిన పప్పు, జీలకర్ర, సరిపడా ఉప్పు, పసుపు. వీటిని మనమేం వేయించుకోక్కర్లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవడమే మిక్సీలో. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని తిన్నా కానీ, టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ముందు ఎండుమిరపకాయలు వేసేసుకున్నామండి. తర్వాత పుట్నాల పప్పు కొంచెం తీసుకున్నాం, ఒక గుప్పెడు పుట్నాల పప్పు చాలు. మనం ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఒక 6 డజన్ కొబ్బరి చెప్పులు మిగిలినా కానీ వాటిని ఎండలో పెట్టి కూడా చేసుకోవచ్చు కొబ్బరి పొడి. జీలకర్ర వేసుకున్నాము ఒక 2 స్పూన్లు. ఉప్పు, సరిపడా ఉప్పు. ఇప్పుడు కొబ్బరి ముక్కలు చేసుకోవాలండి. కొబ్బరి చెప్పలని, ఎండు కొబ్బరి చెప్పలని చాకుతో చేసుకుందాం. చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి కానీ, పప్పుల పొడి కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. మనం చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఒక కూర ఉన్నా కానీ ఇంకో కూర కిందకి ఇది వేసేసుకొని తినచ్చు. పెరుగన్నంలో కూడా నంచుకుంటే బాగుంటుంది. ఎండు కొబ్బరిని చాకుతో ముక్కలుగా చేసుకోండి. సన్నగా పొడుగ్గా చేసుకోండి. కట్ చేసుకుంటే బాగా నలుగుతుంది. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. ఇది సంతోష్ వెజ్ ఫుడ్. మేము నాన్ వెజ్ తినము, అందుకని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది నా ఛానల్లో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. అప్పట్లో నేను కెమెరా ట్రైప్యాడ్ కొనలేదండి, అందుకని చేత్తో పట్టుకొని తీస్తున్నాను, కెమెరాతో ఫోన్ పట్టుకొని. ఒక 20 ఎండుమిరపకాయలు, ఒక 5 కొబ్బరి చిప్పలు, ఒక గుప్పెడు వేయించిన పప్పు, 2 స్పూన్ల జీలకర్ర, సాల్ట్ వేసానండి, ఒక స్పూన్ పసుపు. మిక్సీలో ప్రీతి మిక్సీ బాగుంటుందండి. ప్రీతి మిక్సీ జార్లు కూడా చాలా బాగా మెత్తగా పడతాయి. దోసపిండి కానీ, పప్పుల పొడి కానీ ప్రీతి కొనుక్కోండి, చాలా బాగుంటుంది. ఓ పక్కన పులిహార కోసం అని చింతపండు పులుసు ఉడకబెడుతున్నామండి బాండీలో.
చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. కొబ్బరి పొడి చాలా బాగుంటుంది. టిఫిన్స్లో దోశలో కూడా కొబ్బరి పొడిలో కొంచెం నెయ్యి వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అదిగోండి మిక్సీ పెట్టేసాము. మిక్సీ పెడితే అలా వచ్చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలా మీరు ట్రై చేయండి కొబ్బరి పొడి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమెడ వ్లాగ్స్. ఓన్లీ మూవీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. అదిగోండి కొబ్బరి పొడి మొత్తం కొంచెం ఒక గంట సేపు ఆరనివ్వండి. మిక్సీ పెట్టాం కదా, కొంచెం సేపు ఆరిన తర్వాత డబ్బాలో పెట్టేసుకోండి. ఇది దాదాపు 4 రోజుల దాకా నిల్వ ఉంటుందండి, ఏమీ పాడైపోదు. మీరు వాడుకోవచ్చు.